దయచే వద్దన్నా అన్నా, నువ్వు వెళ్తావా నా మడ్డ ఇదిగో దెంగుతా ఇల్లు దెంగుతే ఎలుపు బండి ఎక్కు. నువ్వు ఎక్కుతావా ఇప్పుడు నా గుద్దపాలు దెంగిస్తావా ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక 90కి డబ్బులు ఉన్నాయా? 90కి డబ్బులు ఏమన్నా ఉంటాయా? 10 రూపాయలు కూడా లేవా తాత? 90 కూడా తాగలేదు నువ్వు. ఒక అంశాన్ని పోయి తాత మన మెంటల్ నింగుతుంది పొద్దున్న నుంచి. ఏం చేయాలో తెలియ ఇట్లా గొంతు ఎండిపోతుంది. ఎవడు పోయినా నాకు బో పెడతలేదు నా కొడుకులు ఎవడు ఇంట్లో. చెప్పన్నా ఏమన్నా 90కి వస్తాయా? ముందు కాదు, మన అమ్మాయిని ప్రేమించాను. చాలా నుంచి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాను. నన్నే చేయమంట ఆ అమ్మాయిది కళ్యాణ మండపంలో ఇది అయిపోవాలి. చూడటం కళ్యాణ మండపం అవుతుంది. అట్టనే సరే ఆ పెళ్ళి ఆపేసేసి హెల్ప్ చేయి, ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటన్నా నాకే తిండి కూడా పెట్టకపోతే ముందు రావడానికి ఎడపోతే నువ్వు ఏందన్నా నువ్వు ఊరికన్నా జోక్ చేయబాకు. నైట్ నుండి ఇప్పించెళ్ళా అన్న డబ్బులు లేక ఎడుపు దెంగుతున్నా. నేను చెప్పేది జోక్ కాదు, నువ్వు ఈ పని చెయ్యి. కావాలంటే 2 పుల్లలు తీసుకున్నావు. కొత్తపాలు దెంగిస్తాను ప్లాన్ వేసావా ఏంటి? ప్లాన్ వేసావా ఏంటి? నన్ను వదిలేరా సార్, నువ్వు ఒకరు నా మధ్యలో వ్యాపారం ఏపీ తర్వాత చూసుకుందాం. వేసుకో ఇంటికి వెళ్తా. ఇంటికి ఎందుకు వెళ్ళి నేను పెళ్లి జరుగుతాను కదా, కిటికీ కాడ నుంచి అమ్మాయిని చూపిస్తా. ఇక ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేసి బయటికి లాక్కొచ్చేసావు అనుకో. ఈ అవతారంతో నన్ను చూసి అడుక్కునే వాళ్ళు వచ్చాడని కొడతారన్నా. ఊరుకో అన్నా నువ్వు మంచి నన్ను నా మాట నువ్వు వెళ్ళావు అనుకో, కళ్యాణ మండపంలో ఏదో పని చేస్తున్నట్టుంటావు. వాళ్ళు కనుక్కోలేరు, ఇంకా దబక్కన తీసుకొచ్చేయచ్చు. గుద్దపాలు దెంగిస్తావా ఏంటి నాకు అర్థం కాలేదు. ప్యాంట్ షర్ట్ వేసుకుని నీట్ గా ఉన్నాం అనుకున్నాను. మర్యాద ఇచ్చిన ఇప్పుడు పొరసాయ నువ్వు ఒకటి నా మడ్డల వ్యాపారం. అసలుకి కాళ్ళు నొప్పులు వచ్చింది ఇప్పటికి. కావాలంటే డబ్బులు ఎంత కావాలి అంతే ఇమ్మంటావు? 90 ఇప్పిస్తా సార్ అన్న. 90 కాదు, 90 కాదు, 90 ఇప్పిస్తా. ఇంటికి వెళ్ళి పనుకునే కాడకు 90 ఇప్పించి నాకు ప్రయోజనం ఏముంది? ఊరికరా సాంగ్ అసలు ఇంత పని దెంగుల అవతలకి నా లవడాల వ్యాపారం. అసలుకి నా మైండ్ దెంగుతుందేడా. కుర్రోడు కోసం తిరుగుతున్నా, ఎవరు కనపడతాడు? ఎవరితో తీడు పొద్దున ఎదవనా మాటలందరూ నా తయారవుతున్నారు. కాదు, ఆడ చూస్తే కుర్రోళ్ళు ఎవరు కనపడలా. సార్ నువ్వు ఉండవలే, సామ్మకి చెట్టు కింద కూర్చొని హెల్ప్ చేస్తావు కావాలని చెప్పి కూర్చున్నాను. వేద ముందుకు వచ్చి తెచ్చుకుంటా ఒక 90 పోతాం అనుకున్నాను. తీసుకుందాం ముందు కూర్చొని తాగు తర్వాత ఆలోచిద్దాం. సరే పని చేద్దామా? సరే ముందు తీసుకుంటా. సరే బండి మీద వెళ్తా మధ్యలో ఏడన్నా గుద్దపాలు దింగిడు క్యారెట్ కాయం. నీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆడకి వెళ్ళావు అనుకో, సరే సాంబార్ బకెట్ల కోసమో పెరుగు బకెట్ల కోసమో వచ్చారులే అనుకుంటారు, కానీ అమ్మాయి కోసం అని నీకు నాకు మెంటల్ లెంగేవా కుట్టమో దెంగు. ఎవరికి తెలియదు కదా. ఊరుకోరా స్వామి, నీకు దండం పెడతాను. నా పరిస్థితి బాగాలేదు. టైం ఎంత? 10 నిమిషాలు టైం ఏమో. వాళ్ళకి ఫోన్ చేస్తే కొత్త రాలేస్తారు. ఫోన్ చేయమంటావా? 10 నిమిషాలు టైం ఏముంది. ఇంకా నువ్వు డేట్ చేసావు అనుకో. జోక్ కాదు, రియల్ గా ఇది. నీ పట్ట బొట్ట నా మడ్డ నరిచిపోయి నీకెందుకు పేదరు? నేను పెళ్లి కొడుకు అంటే నమ్ముతాడా? యువతి పేదరు నేను చేసుకుంటానికి వచ్చేది. పొట్టతోటి పొట్టేంద్ర స్వామి, నా మడ్డలో పొట్ట ఇంత ఉంది. పొట్టతోటి పెళ్ళేదిరా నాయన. పొట్టతోటి ఎత్తుకతోటి సంబంధం ఏమో చెప్పు. లేచిద్దా? వచ్చేదానికి ఉండాలి కానీ. అదే లేచిద్దా? అదేనా ఉండాలి కానీ. ఇటు మెంటల్ బాగా అర్థం లేవు. ఇప్పుడు చూసుకున్నావు నువ్వు. అదేలే నా మాట 10 నిమిషాలు టైం అయింది. తర్వాత 100 మాట్లాడుకుందాం మనం. టైం లేదు. వదిలేటట్లేదు కానీ నేను వెళ్తాను. వదిలే ఊడి అసలు తెంగుతా. ఎవరు నాకు పడాలో పడి ఏంది నువ్వు? నేనేదో ఆడ కూర్చున్నాను. ఏంది నువ్వు? 5 నిమిషాలు వస్తా వాడతా ఊడిరా నువ్వు. వస్తా కుర్చీని మడత పెట్టి దెంగుతే మెంటల్ దెంగుతున్నావు. బండి పుకారి బండి కూడా తెచ్చిన ఎండ కూడా తెచ్చిన బొచ్చులది. చేసుకో. నన్ను మెంటల్ దెంగుతాడు. ఇప్పుడు మా బావ వస్తాడు. నేను కొత్త రాలేపిస్తా. నేను ఇప్పుడు కుర్రోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్త రాలేపిస్తా. నేను ఇప్పుడు నాకు మెంటల్ దెంగుతుంది. 90 ఇచ్చి మాట్లాడు నువ్వు. మీ బావ కూడా పాట తీసుకుంటే మాట
అమ్మాయి బాబు ఆ చెరువులో నీకు సావరా బాబు అన్నం పెడతాను రా బాబు వెళ్ళిరా బాబు అటు నుంచి నువ్వు పెడతాను రా బాబు వెళ్ళిరా బాబు అటు నుంచి నువ్వు అమ్మాయి లాగా చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపో దరిద్రం దూకుదంటూ నాకు మెంటల్ ఎండకి కాదు యూత్ కుర్రోడు అర్థం చేసుకుంటావని చెప్పి నీ దగ్గరికి వస్తే నువ్వేమో చచ్చిపో యూత్ అంటారు. నేను చూస్తే ఏ యాంగిల్ లో నువ్వు బాగున్నారా? కాదు సరే అట్ట కట్టేది ఏ యాంగిల్ లో బాగున్నా నువ్వు? ముసలోళ్ళకి కుర్రోళ్ళకి ఏముంది చెప్పు. మెంటల్ దిగుతాడు ప్రేమించాను అన్నప్పుడు హెల్ప్ చేస్తాను ఎగ్గిరి దోకాల్చింది పోయి అది ఇది అంటారు. యూత్ కుర్ర 20 రూపాయలు కుర్రాడు 20,000 కుర్రాడు నువ్వు. సరే అట్ట అయిపోయింది కదా. సరే మనోడు తాతయ్య నువ్వు ఎంతమంది ప్రేమించుంటావు నువ్వు అవుతున్నావు. అదిగో నా మాటని ఆతులు మాసినోడు కూడా పెళ్లిళ్ళు అంటే అందుకు గదు నా మడ్డ ఇంతవరకు ఒక పెళ్లి కాల నాకు. సరే ప్రేమైంది కానీ అవతల నీకు ఏదో ఒకటి సెట్ చేద్దాం. జోకే బాగు బెదరు నేనే జోక్ కాదు నువ్వు అరవ బాగు బెదరు. లవ్ ఇష్టంలో కామెడీలు ఉంటాయా? లవ్ అంటే ఎట్లా ఉండాలి? ఈ టైంలో పెళ్లి పేర్ల పేద అయిపోయింది బెదరు. పెళ్లి ఉదయం నుంచి తిరిగి ఎవరు కూడా కనపడతలా అంటే నువ్వన్నా వచ్చి కొంచెం అన్న రండి అన్న మెంటల్ లెంగుతుంది ఎవడన్నా ఈడు అసలు. మెంటల్ లెంగుతుంది ఎవడన్నా ఈడు అసలు. ఒక 90 పోపిమంటే కాదు నువ్వన్నా హెల్ప్ చేస్తామని నీ దగ్గరికి వచ్చాయి. అది అర్థం చేసుకుంటే అర్థం చేసుకో లేదనుకో. నేను కొత్త అమ్మ తెంగు నాకు ఇసుకి బాగు ముందంటావా? ఎవడు తాతయ్యడు ముందంటావా? బెదరు నాకు బీపీ తక్కువ బీపీ వచ్చింది అనుకో కొడతాక నేను తర్వాత సంగతి తర్వాత బాటిల్ తీసుకున్నావు రాను వదులు తీసుకుంటా ఏదో నా బొచ్చు తీసుకుని నువ్వు నిన్న కొత్త వాళ్ళు దింగించేటట్టున్నావు. ఎప్పుడు తీసుకుంటారా? తీసుకొస్తా మా వాళ్ళు వస్తున్నారు ఫోన్ చేశాను. అది మా వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్ వాళ్ళు దింగా నుంచి తీసుకుంటా. అదిగో బాటిల్ ఉంది అసలుకి మెంటల్లో ఉన్న పొడిచిపాడు దింగుతా తర్వాత సంగతి తర్వాత ఫోన్ పేలో బ్రాంచ్ షాప్ లో ఫోన్ పేలు ఎందుకుంటే ఫుల్ తీసుకుంటారా? నువ్వు 90కే గతి లేకపోయి నేను ఎడుతుంటే నువ్వు వచ్చి ఫుల్ తీసుకుంటావా? పెళ్లి సంబంధాలు చూస్తావా? ఇంద్రా బాబు నీ వ్యవహారం. ఫుల్ తీసుకొని ఫుల్ తీసుకొని వెళ్తాం. నువ్వు ఏ యాంగిల్ లో పెళ్లి కొడుకు అంటే నవ్వుతారా? నీకేముందిరా అసలు? నువ్వు నా కాళ్ళు పట్టుకో చేయను పో దెంగు మడ్డల వ్యవహారం నీ చేత వచ్చింది కొత్త బాధ. ఇప్పటికైనా ఊరకు పో పెడతాను మా ఇంట్లో. రేపు 10 కూడా ఉండకుండా చేస్తా ఉన్నాను నన్ను. ఏదైనా హెల్ప్ చేయాలని నేను చేస్తాను. ఏమి చేస్తావు? నీకే గట్లేదా? ఈ వాళ్ళకి ఏంది నువ్వు అమ్మాయి ఏంది అసలు? ఆ బండి ఏంది? ఆ బండి నా లోడ ఆ బండి తీసి దెంగు అటు బండి తీసి దెంగు. నా మాటిని నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి. నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను వచ్చేస్తా. నీకు ఏ ఊరు మీది? మన ఇక్కడలే పక్కనే. నేను ఆల్రెడీ 2-3 సార్లు చూసా. నేను ఉన్నానుగా. నువ్వు ఉండవు కానీ నేను చూశాను. నేను మాటిని రా బ్రదర్ ఇంతసేపు బదిలాడుచుకున్నావు నువ్వు. ప్రేమలు బ్రాహ్మణులు నీకు తెలిసి ఉంటాయిగా ఈ మాత్రం కూడా. నాకే ఇంతవరకు ఏ గతి లేదు. నీకేం చేయమంటా నన్ను? నా పెళ్లి కూడా కాదేక. ఇప్పుడు నేను కనుక ఎవరైనా చూసేయడానికి కేసు పోతా అన్నాడు కొత్త వాళ్ళు ఇంక పెళ్లి చేస్తాను నన్ను. ఈ ప్రాబ్లం నుంచి బయటపడే నీకేదన్నా ఒక అమ్మాయి చెక్ చేస్తాను. నీకే గతి లేదు నాకేమిస్తావు? నేను చెక్ చేస్తా నీకు నీకు చక్కటి అమ్మాయిని. ఒక ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. పెళ్లి కొడుకు అంటే ఏ యాంగిల్ లో నమ్మమంటున్నాను? సరే తర్వాత కొట్టేంది బాబు మంచిగా ఉండే దగ్గర మంచికే గతి లేదు. నువ్వు ఏం మనిషిరా నువ్వు? వాటర్ తీసుకొని ఓ దెంగు పెద్దను ఓ అంకులు నేను చూడగానే దెంగేసాడు. సరే వెళ్ళి గబక్క నా మాటిని ఆ పని పూర్తి చేసేసుకున్నాను. నాకు మెంటల్ బాబు ఆడే చేస్తామని పొడిచిపాటు ఏ ట్రైన్కి వెళ్తే బాగుంటుంది? ఇంద్రాయుడు తాత ఏం తత్తాయుడు ఇసుకెత్తున్నాడు ఏ ట్రైన్కి వెళ్తే బాగుంటుంది? ఏం తాత నన్ను వదిలేటట్లేడు. చెప్పొచ్చుగా అమ్మాయి పెళ్లి అయిపోతుంది. ఏంటి అసలు ఏంద్రా? అరే నా కొడకెదిగో రాయితో దెంగుతా దించుకొని నా కొడకెదిగో రాయితో దెంగుతా దించుకొని రాయితో దెంగాను అనుకో అవను కూడా తాత వెళ్ళమనండి లౌడాగోడు. ఏం తాత కొత్త బాధలు అంగుతారు మనల్ని? ఊరుకొస్తా నువ్వు తాత జోక్ కాదు తాత. ఇప్పుడు కొత్త బాధ ఇప్పుడు పెళ్లి భోజనం అవుతుంది. 90 వేసుకుని వెళ్ళి మొత్తం తిందామని కాదు. నువ్వు అది ఊరు పెళ్లి ఏందన్నా ఎందుకు తాత నువ్వు? 90 నమ్ముకొని వచ్చా
బండి ఎక్కుతావు ఎక్కువ నువ్వు నేను నమ్ముకొని వచ్చా మీ లాంటి వాళ్ళు ఉంటే మూసుకొని తెంగులు అవడా మాకే గట్లేదాడా మూసుకొని తెంగులు అవడా మాకే గట్లేదాడా నీ బండి నా కొరకు బండి ఎత్తుకెళ్ళు బండి బాగా తెంగుతా బండి ఎత్తుకెళ్ళు నీ బండి ఎత్తుకెళ్ళరా నీ ఉడుగురా నువ్వు ఇలా ఆటో వాళ్ళు అందరూ చూస్తున్నారు